తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక ప్రత్యేక కోర్టు రేపు తుది తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న పట్టపగలే మిర్యాలగూడలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన ఏకైక కూతురు అమృత వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని సహించలేని ప్రముఖ వ్యాపారవేత్త మారుతీరావు అప్పట్లోనే ₹1 కోటి భారీ సుపారీ ఇచ్చి ప్రణయ్ను దారుణంగా హత్య చేయించాడు. మిర్యాలగూడ హత్య కేసుకు సంబంధించి పూర్తి సమాచారం కాసేపట్లో మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కోర్టు తుది తీర్పు అయితే ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి విచారణ పూర్తయింది. ఇటు ప్రాసిక్యూషన్ అదేవిధంగా డిఫెన్స్ విచారణ పూర్తి కావడంతో రేపు తుది తీర్పు వెల్లడించడం ఉంది. ఈ నెల 5వ తేదీతోని మొత్తం కూడా విచారణ అనేది పూర్తయింది. అయితే 2018 సెప్టెంబర్ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పట్టపగలే హత్యకు గురి కావడం, హత్యకు గురైనటువంటి దృశ్యాలు కూడా మొత్తం కూడా వైరల్ కావడంతో ఇది పెద్ద సెన్సేషన్ గా మారిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 4 రోజుల వ్యవధిలోనే ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా పోలీసు శాఖ చాలా సీరియస్ గా తీసుకొని ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ చేసే క్రమంలో మొత్తం 7 మొత్తం దీంట్లో పాల్పంచుకున్నట్లు పోలీసులు అనుకున్నారు. కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయానికి కొంత విచారణ దర్యాప్తులో మరొక వ్యక్తికి కూడా దీంట్లో వస్తుందని తేలడంతో మొత్తం 8 మందిని ఇటు ఛార్జ్ షీట్ లో నిందితుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. 2019 జూన్ 12న ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అప్పటికి ఇటు నిందితులు మొత్తం 8 మంది నిందితుల్లో 2 మినహా ఎవరైతే ఇటు A2 సుభాష్ శర్మ అదేవిధంగా A3 గా ఉన్నటువంటి అస్గర్ అలీ వీళ్ళిద్దరు మినహా మిగతా అందరూ కూడా నిందితులు అప్పటికే బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై విడుదలైన తర్వాత మరుసటి నెల 2020 మార్చి 8న ఇటు A1 గా ఉన్నటువంటి మారుతీరావు హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి కూడా మొత్తం 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ విచారణ కొనసాగిందని చెప్పవచ్చు. ప్రాసిక్యూషన్ కి మొదటి నుంచి కూడా ఈ కేసుని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం, అంటే ప్రాసిక్యూషన్ కి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ఇటు డిఫెన్స్ వైపు నుంచి అంటే నిందితుల వైపు నుంచి సాగింది. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ దాదాపు 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ విచారణ అనేది కొనసాగిందని చెప్పవచ్చు. నాటి ఎస్పీ రంగనాథ్ చాలా కీలకంగా తీసుకున్నారు, చాలా సీరియస్ గా తీసుకొని అదేవిధంగా నాడు మిర్యాలగూడ డిఎస్పీ గా ఉన్నటువంటి శ్రీనివాస్ ఐఓగా ఉన్నారు. మొత్తం కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి దర్శనం నరసింహ వీళ్ళంతా కూడా సంయుక్తంగా పనిచేసి ఒక ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ హత్యకు గురైనటువంటి అంశాన్ని నిరూపించడమే కాకుండా ఈ 8 మంది మధ్య ఉన్నటువంటి కుట్ర కోణాన్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా ఎవిడెన్స్ అనేది 1600 పేజీలో దీని అంతా కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఏదైనా కానీ ఈ ఘటన ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన కావడంతో రేపు తీర్పు ఏమొస్తుందన్న కోణంలో అయితే ఒక ఉత్కంఠ నెలకొందని అయితే చెప్పవచ్చు. ఓకే సిఎస్.